కుక్క కాటు, వాటి నివారణ మార్గాలు, మనం ఏం చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోగలుగుతాం, కుక్క కచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, కరవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి అవగాహన మాట్లాడితే మనము మనతో ఉండేటువంటి కుటుంబాలను, మన పిల్లలని, వృద్ధులని అందరినీ సెన్సిటైజ్ చేయొచ్చు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకి మినిమం 30 to 40% డాగ్ బైట్ కేసులు తగ్గుతాయనేటువంటి ఒక ప్రాథమిక అంచనా ఉంది. అవగాహన లేకనే ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ తగ్గుతుందని తెలుస్తేనే కదా మనం ముట్టుకోవడానికి భయపడతాము. సో కుక్క ఎందుకు కరుస్తుంది, ఎలా కరుస్తుంది, కరవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, దానివల్ల జరిగేటువంటి పర్యవసనాలు ఏంటి అనేటువంటి దాని భయం మనకు ఉన్నట్టయితే మనం చాలా వరకు డాగ్ బైట్ కేసెస్ నివారించవచ్చు. ఇక బాగా ఫెయిల్యూషన్స్ ఉన్న డాగ్స్, రేబిడ్ ఉన్నటువంటి డాగ్స్ కరుస్తాయి. డాగ్ బైట్ కేసెస్ అనేటువంటివి ఇంకా కొన్ని ఉంటాయి. వాటిని మొత్తం నివారించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ మనము సెన్సిటైజేషన్ ఆఫ్ ద పీపుల్, సెన్సిటైజేషన్ చేయాలి. అది మనకు ఇండివిజువల్ అవేర్నెస్ ఉండాలి. అంటే మనకి మన కుటుంబంలో మనకు తెలవాలి, మన పిల్లలకు తెలవాలి. చలికి కావచ్చు కానీ అవి వాటి నుండి ఏదైతే ఎన్విరాన్మెంటల్ డిస్ట్రెస్ ఉన్నాయో వాటి నుండి కాపాడుకోవడానికి కావాల్సిన షెల్టర్, అంటే కంఫర్టబుల్గా ఫీల్ కావాలి అనేది. ఇంకోటి ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, ఇంజురీ. పెయిన్ అంటే తెలుసు కదా మనకు, ఇంజురీ కానీ పెయిన్ కానీ డిసీజ్ కానీ అట్లాంటి డిసీజెస్ వచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా యాజ్ ఎ ఓనర్ లేదా పెట్ పేరెంట్ మనం వాటికి ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత మనది. వాటిని మనము ఆ ఎక్స్ప్రెస్ చేసే కంఫర్ట్ని వాటికి కలిగించాలి. లాస్ట్ది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ లేదా డిస్ట్రెస్. భయంతో కూడిన ఎన్విరాన్మెంట్లో అవి ఉండకూడదు. అట్లాంటి ఈ 5 ఫ్రీడమ్స్లో ఎటువంటిది అంటే 5కి 5 కాంప్రమైజ్ అయినా, 5కి 5 వాటికి తగ్గకుండా ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ న్యాచురల్ బిహేవియర్ నుంచి కొంచెము ఇదైతే ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న డాగ్ బైట్స్ కానీ అవి కానీ ఏంటంటే అబ్నార్మల్ బిహేవియర్. అవి హ్యూమన్స్ని కలవడం అనేది అబ్నార్మల్ బిహేవియర్. ఎందుకు ఆ అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఈ 5 ఫ్రీడమ్స్, ఇప్పుడు నేను చెప్పిన 5 ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వాటికి కాంప్రమైజ్ అయింది. అంటే ఈ 5 ఫ్రీడమ్స్ వాటికి లేనందువల్ల 5కి 5 లేవాలని ఏం లేదు. అందులో ఒకటి రెండు కోల్పోయిన ఏంటంటే తిండి లేకుండా కుక్క విరుగుతుంది అనుకోండి, అది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. లేదా భయంతో ఉన్నా కూడా మనం భయపడుతుందని ఇంకా భయపెట్టాలని ట్రై చేసినాం అప్పుడు లాస్ట్ కలుస్తుంది. ఈ 5 ఫ్రీడమ్స్లో ఏది కాంప్రమైజ్ అయినా వాటి నేషనల్ బిహేవియర్. ఓన్లీ డాగ్ గురించి కాదు, ఈ 5 ఫ్రీడమ్స్ ప్రతి యానిమల్, ఏ యానిమల్ కానీ 5 ఫ్రీడమ్స్ ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో మామూలుగా ఏంటంటే డాగ్ బైట్ నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే